ఆత్మగౌరవంతోనే బతకాలని రైతులు కోరుకుంటున్నారని అన్నారు జేఏసీ చైర్మన్ కోదండరాం. ఐటీ కంపెనీల ప్రయోజనాల కోసం ప్రభుత్వం విధానాలు రూపొందిస్తోందని, అట్లనే రైతుల ఆర్థికాభివృద్ధి కోసం పాలసీలు తేవాలన్నారు. హన్మకొండ హరిత హోటళ్ల వ్యవసాయ సంక్షోభం కారణాలు పరిష్కారం అంశంపై తెలంగాణ నవనిర్మాణ వేదిక నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. పండించిన పంటలకు మార్కెట్లో గిట్టుబాటు కల్పించాలన్నారు కోదండరాం. దానికోసం హైదరాబాద్లో రైతు జేఏసీ ఆధ్వర్యంలో దీక్ష చేసినాం. ఆ దీక్ష చేసిన తర్వాత కూడా వాస్తవానికి స్పందన అనేది కరువైపోయింది. ఇవాళ బడ్జెట్ కేటాయింపుల్లో అత్యధిక భాగము పాలీహౌస్ల కోసం పోతుంటాయి. మీరు ఎవరైనా కానీ హైదరాబాద్ పోతుంటే దారిలో పాలీహౌస్ కనబడితే ఆగి చూడండి. 90% పాలీహౌజులు నిరుపయోగంగానే ఉన్నాయి. అవి మన వ్యవసాయానికి పనికిరావు. మొదటిది. 2, విపరీతమైనటువంటి పెట్టుబడితో కూడుకున్నది. మీరు పాలీహౌస్ కేటాయింపులు ఆపండి, చిన్న పనిముట్ల కేటాయింపులు చేయండి అని చెప్పి మేము గవర్నమెంట్ని ఎన్నిసార్లు అడిగినాము. రైతులు ఎదుర్కొంటున్న